అమరావతిలో కంప్యూటర్ క్వాంటమ్ వ్యాలీ గురించి విన్నా. ఇప్పుడు మళ్లీ రెండో తరహా వ్యాలీ గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి. అదేంటంటే అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీకి సంబంధించి ఆయన అప్డేట్ ఇచ్చారు. 2 రోజుల పాటు నిపుణులతో చర్చలు జరిపి నేడు డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో నెట్ క్యాప్ ఎండీ కమలాకర్ బాబుతో ఒప్పంద పత్రాలు మార్చుకున్న యూకేకు చెందిన ఎంఆ సంస్థ ప్రతినిధి గాల్ బోగిన్, పోలాండ్కి చెందిన జేకేఎస్హెచ్ అండ్ హై ఇన్ఫ్రా సంస్థల ప్రతినిధులు. ఇందులో మన ఏపీకి సంబంధించిన ఐకే శ్రీవాత్సవ చిత్రంలో చూడొచ్చండి. తమ్మినేల్లో సిఎస్ విజయానంద్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు. అమరావతిలో హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించడం జరిగింది. అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. 2 రోజుల సమ్మిట్ ముగిసిన తర్వాత నిపుణులు చేసిన సూచనలతో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ 2025 ప్రకటిస్తామని ఆయన నేరుగా వెల్లడించారు. వచ్చే ఏడాదికి ఇదే రోజున మళ్లీ సమావేశమై ఏడాదిలో సాధించిన లక్ష్యాలపై సమీక్ష చేసుకుందామన్నారు. రాష్ట్రానికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ గేమ్ చేంజర్ కాబోతుందని, దీన్ని పూర్తి సామర్థ్యంతో తక్కువ ఖర్చులతో ఎలా అందుబాటులోకి తేవాలన్నదే ఇప్పుడు కీలకమైన సవాలు అని చెప్పారు. 2 రోజుల సమ్మిట్ లో దీనిపై వినూత్న ఆలోచనలు చేయాలి. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద పరిశీలించిన ఫలితాలు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రపంచానికి ఒక నమూనాగా నిలవాలి. దీనికోసం ప్రపంచంలో ఉన్న సాంకేతికత, నిపుణుల సూచనలను ఆధారంగా విలువలు జోడింపు అంశాలను పరిశీలించాలని చెప్పారు. 2 రోజుల మేధో మదనంలో సర్క్యులేట్ ఎకనామిక్ భాగంగా నీటి రీసైక్లింగ్ తో పాటు ఇతర అవకాశాలపై నిపుణులు చర్చించాలి అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తొలుత ఆయన గ్రీన్ హైడ్రోజన్ తయారీ రంగ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశం అవడం జరిగింది. సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక హరిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దబోతున్నట్టుగా కూడా చెప్పారండి. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు ద్వారా ఆధునిక సాంకేతిక నగరంగా అమరావతి మారుతుందని సీఎం పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో సమన్వయం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే బాధ్యత నెట్ క్యాప్ తీసుకోవాలని, విద్యా సంస్థలు కేవలం బోధనాంశాలకే పరిమితమయ్యాయని, అప్లికేషన్ల గురించి ఆలోచన చేయడం లేదు, ఒక అంశానికి పరిష్కారాలు చూపితేనే అది వాస్తవ వినియోగానికి పనికొస్తుందని కూడా పేర్కొన్నారండి. కేంద్రంలో మన వాటా అధికంగా ఉంది అని చెప్పారు. రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. భూ ఉపరితల వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రపంచ దేశాలు హరిత ఇంధనం వైపు అడుగులు వేస్తా ఉన్నాయని కూడా చెప్పారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ తేవాలన్నది కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో సౌర, పవన, పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులు, పీఎస్పీ ఉత్పత్తుల ఎగుమతుల పోర్టులు, గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన నీరు పుష్కలంగా ఉండడం అనుకూలం. ఈ కారణంగా 160 గిగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటుకు వీలుగా పాలసీని అయితే తీసుకొచ్చారు. దీని ద్వారా పెట్టుబడులు 5 ఏళ్లలో రాష్ట్రంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా, ఇతర రాష్ట్రాల్లో కొన్ని అంశాలతో అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని కూడా విశ్లేషణ చేయడం జరిగింది. లాజిస్టిక్ హబ్ గా రాష్ట్రం ఏర్పడబోతోందని కూడా చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియం వంటి ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు మనకు పోర్టు సదుపాయాలు ఉన్నాయని చంద్రబాబు గారు పేర్కొన్నారండి. భవిష్యత్తులో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఏర్పాటు చేస్తాం. దీంతో లాజిస్టిక్ హబ్ గా రాష్ట్రం మారుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీపీసీ నెట్ క్యాప్ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కాబోతుందని చెప్పారు. గ్రీన్ కో, హీరో ఫ్యూచర్స్, గ్రీన్ ఎనర్జీ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. గతంలో ఆయన అనుభవాన్ని కూడా పంచుకున్నారండి. ఎరువులు పోయి అమ్మోనియం వచ్చింది. 1983లో తెలుగుదేశం పార్టీ హయాంలో కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్ ఎరువుల తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతిచ్చాం. ఇప్పుడు అదే యూనిట్ ను టేకోవర్ చేసి అమ్మోనియం తయారీగా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు గ్రీన్కో తెలిపింది. మార్పు ఎలా ఉండబోతుంది అనడానికి ఇదొక నిదర్శనం అని చంద్రబాబు నాయుడు చెప్పారండి. ఏది ఏమైనా కంప్యూటర్ క్వాంటమ్ వ్యాలీతో పాటుగా ఈ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అనేది కూడా అమరావతిలో భాగం కావడం అనేది తెలుగు ప్రజలందరికీ సంతోషదాయకమే.